కలియుగం అంతం దగ్గర పడిందా? పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పిన భవిష్యవాణి త్వరలోనే నిజం కాబోతుందా? ఆయనన్నట్టుగానే ఆకాశం విరిగి నేల పడిందా? ఇవే మనిషికి భూమిపై చివరి రోజులు కాబోతున్నాయా? దీనికి సంకేతమన్నట్టు మనిషి ఆశ్చర్యపోయేట్టు సమాజంలో చిత్ర విచిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయా? అంటే అవును నిజమే అన్నట్టుగా శ్రీకాకుళంలో తాజాగా చోటు చేసుకున్న సంఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బ్రహ్మంగారి మాట నిజమయ్యిందన్న దానికంటే ఒక్కసారిగా శ్రీకాకుళంలో చోటు చేసుకున్న సంఘటన కంటిన్యూ అయితే మనిషి ఎక్కడికి పరుగులు తీయాలి? తలదాచుకోవడానికి అతని ముందున్న మార్గాలేంటి? లెట్స్ వాచ్. శ్రీకాకుళం జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ తెల్లటి మేఘం ఆకారంలో ఉన్న నురగవంటి పదార్థం అక్కడి పొలాల్లో లభ్యమైంది. దీంతో ఆకాశం నుంచి మేఘాలు నేరుగా భూమిపై పడిపోయాయంటూ అక్కడి స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించి వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లే జరుగుతున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున దీనిపై ప్రచారం సాగుతుంది. అయితే పొలాల్లో 2-3 చోట్ల ఇవి ఉండడం అందరూ కంగారు పడ్డారు. కొందరు దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నించారు. అది గాల్లో కాస్త లేచినట్టే లేచి మళ్లీ నేల మీదకు చేరుతుంది. దీంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే దీనికి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ విషయానికి వస్తే వాస్తవానికి అవి మేఘాలు కావని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మేఘాలకు ఆకారమంటూ ఉండదు. దీంతో శ్రీకాకుళంలో నేల మీద పడింది ఒక రకమైన కెమికల్ నురుగా. కొన్ని ఫ్యాక్టరీల నుంచి రిలీజ్ అయ్యే ఇలా మేఘంలా మారుతుంటాయి. అవి గాలికి ఎగిరి పడుతుంటాయి. అయితే వీటిని ముట్టుకోవడం కూడా చాలా డేంజరే. ఎందుకంటే అవి విష రసాయనాలతో నిండుకొని ఉంటాయి కాబట్టి శరీరంలోకి వెళితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలున్నాయి. అయితే పొలంలో పడిన ఈ తెల్లటి పదార్థాన్ని చూసి అందరూ మేఘం అనుకుని కంగారు పడ్డారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా బ్రహ్మంగారి మాటలు నిజమవుతున్నాయని, భూమి మీద పాపాలు పెరిగిపోవడంతోనే ఇలా జరుగుతుందని నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ని సాధించింది.